హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గోపి అగైన్. ఈరోజు మనము సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, సైన్స్ ఏం చెప్పింది, మన స్పిరిచువాలిటీ అంటే మన వేదాలు, పురాణాలు, భగవద్గీత ఏం చెప్పాయి, మరియు శాస్త్రవేత్తలు ఏం చెప్పారు. ఈ రెండు ఒకటేనా, రెండు వేరువేరా చూద్దాం. సో ముందుగా స్పిరిచువాలిటీ అంటే మన గురించి మనకి తెలియజేసే విజ్ఞానమే స్పిరిచువాలిటీ ఫ్రెండ్స్. సో వేదాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా ఇవన్నీ కూడా మన గురించే చెప్తున్నాయి. మన నడవడిక ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన జీవనం ఎలా ఉంటే మన ఒరిజినల్ స్టేట్ అయిన హ్యాపీనెస్ తోటి మనం ఎలా ఉంటాము అనేది స్పిరిచువాలిటీ చెప్పింది. మరి సైన్స్ ఏం చెప్పింది, సైన్స్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు ఒక ఫేమస్ సైంటిస్ట్ న్యూటన్ తీసుకుంటే, న్యూటన్ చెట్టు మీద నుంచి యాపిల్ కింద పడడం గమనించి పరిశోధన చేసి ఎర్త్కి గ్రావిటేషనల్ పుల్ ఉంది అని నిరూపించాడు. కానీ దీన్ని స్పిరిచువల్ కోణంలో చూస్తే న్యూటన్ కనుక్కోక ముందు నుంచి కూడా ఎన్నో చెట్టు మీద నుంచి ఎన్నో సార్లు యాపిల్ కింద పడడం అనేది జరిగింది. అంటే గ్రావిటేషనల్ పుల్ అనేది భూమి ఆకర్షణ అనేది ఉంది అని ఎప్పటి నుంచో ఉన్నది. కానీ న్యూటన్కి మాత్రం మొదటిగా తెలుసుకున్నాడు, మిగతా వాళ్ళందరూ ఇంకా కొద్దిగా స్లోగా తెలుసుకున్నారు. సో అదేవిధంగా ఏ శాస్త్రవేత్తలు ఏం చెప్పింది మనం గమనించినా కూడా వాళ్ళు సృష్టిలో ఆల్రెడీ ఉన్న నియమాలను అర్థం చేసుకొని మనకి తెలియజేసే ప్రయత్నం చేశారు. అంతేగాని వాళ్ళు కొత్తగా కనుక్కున్నది అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. సో అలాగని సైన్స్ అనేది లేదు అని అనట్లేదు. సో సైన్స్ ఈజ్ టెల్లింగ్ ఓన్లీ వాట్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో మీరు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సో గుండు సూది నుంచి ఈరోజు మోడర్న్ సైన్స్ అనేటువంటి మన మొబైల్ టెక్నాలజీ, రోబో ఆర్ వైఫై, యూ టేక్ ఎనీథింగ్, అన్నిట్లలో కూడా అంతర్లీనంగా ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బై సో కాల్డ్ ఎనర్జీ ఆర్ సో కాల్డ్ గాడ్. ఆల్రెడీ సృష్టిలో ఉన్నదాన్ని మనకి తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీ తీసుకోండి. ఈరోజు ఒక్క వైర్ అనేది లేకుండా వైఫై టెక్నాలజీ ద్వారా మనం ఎన్నో వేల వీడియోస్ని, ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షేర్ చేసుకోగలుగుతున్నాం. మరి ఇది ఏ విధంగా సాధ్యపడ్డది అంటే, మరి ఇది ఈరోజు లేదా కొన్ని సంవత్సరాలు, ఒక 10-20 సంవత్సరాల క్రితం నుంచి మొబైల్ టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. కానీ ముందు ఈ టెక్నాలజీ అనేది లేదు. సో అంటే సైన్స్ తెలుసుకోలేకపోయిందా, లేకపోతే సృష్టిలో ఇది ఉందా ఆల్రెడీ లేదా, ఒక్కసారి గమనించండి. సో మనము ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ తీసుకుంటే లేదా వైఫై, వైర్లెస్ టెక్నాలజీ కనుక తీసుకుంటే, ఇది ఏ విధంగా, దీని అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఇది కొత్తగా వీళ్ళు కనుక్కున్నారా శాస్త్రవేత్తలు, లేదా ఆల్రెడీ ఉన్న విషయాన్నే వాడుకుంటున్నారా చూడండి. సో ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ బిహైండ్ మొబైల్ అండ్ వైఫై టెక్నాలజీ ఈజ్ ద మీడియం, రైట్, ద స్పేస్ ఆర్ ది మీడియం. సో ఈ మీడియాన్ని ఎవరు కనుక్కున్నారు, ఇట్స్ ఆల్రెడీ దేర్. దాన్ని మన వాళ్ళు వాడుకోవడం నేర్చుకున్నారు. అంటే సైంటిస్ట్ దే రియలైజ్డ్ హౌ టు ట్యాప్ ది ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ టెక్నాలజీ. సో అదేవిధంగా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదా విమానాలు, ఎటువంటి యంత్రాన్ని కనుక్కున్నారు. సో ప్రతిదీ కూడా అక్కడ ఆల్రెడీ ఉన్న సూత్రాలని అర్థం చేసుకొని కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అన్నది మాత్రమే శాస్త్రవేత్తలు తెలుసుకొని దాన్ని మనకి ఒక పరికరం రూపంలో
మనకు అందజేశారు. సో దీన్ని ఇంకొంచెం విశ్లేషిద్దాం. సో ఫేమస్ సైంటిస్ట్ న్యూటన్ తన లాస్ ఆఫ్ మోషన్ని కనుక మనం గమనిస్తే సో తను ఏం చెప్పాడో చూద్దాం. దానికి స్పిరిచువాలిటీకి మనకి ఏమైనా సంబంధం ఉందా? సో అంటే సైన్స్ చెప్పింది, స్పిరిచువాలిటీ చెప్పింది రెండు సేమా లేకపోతే రెండు వేరువేరుగా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ మోషన్ తీసుకున్నట్టయితే న్యూటన్ ఏం చెప్పాడంటే, an object continues to be in rest or an object continues to be in motion until and unless an external force is applied. అంటే ఒక బాడీ అంటే ఒక వస్తువు లేదా ఒక పదార్థము నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే, లేదా రుజుమార్గంలో పయనిస్తున్న పదార్థము లేదా వస్తువు రుజుమార్గంలోనే పయనిస్తూ ఉంటుంది. ఎంతవరకు అంటే బాహ్య బల ప్రయోగం ఉన్నంత వరకు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు బాడీ అనేది ఇట్ విల్ నాట్ ట్రై టు చేంజ్ ఇట్స్ స్టేట్. సో ఇది పదార్థానికి అప్లై చేసి చెప్పారు. సో అయితే దీన్ని మనము స్పిరిచువల్ కోణంలో మన హ్యూమన్ మైండ్కి అప్లై చేస్తే, హ్యూమన్ మైండ్ ఈజ్ ఆల్సో లైక్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ ఎ టూల్. సో మన హ్యూమన్ మైండ్కి అప్లై చేస్తే హ్యూమన్ మైండ్ కూడా ఒక కార్యక్రమాన్ని లేదా ఒక విషయాన్ని అలవాటు ప్రకారం చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాకింగ్ మంచిదని ఒకటి స్టార్ట్ చేసామనుకోండి, డైలీ వాకింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఇది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. సో రోజు మనము మన ప్రమేయం లేకుండానే రోజు వాకింగ్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ వాకింగ్ చేస్తున్నప్పుడు ఇంకెవరో చెప్పారు లేదా మీకు ఏదో తెలిసింది, లైక్ యోగా అనేది ఇంకా దీనికంటే మంచిది అని తెలిసింది. కానీ యోగా అనేది స్టార్ట్ చేయడానికి మనము అంత తొందరగా సిద్ధపడం. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఇంకో స్థితికి మనం మార్చుకునే ప్రయత్నం అంత తేలిగ్గా జరగదు. ఎందుకు అంటే మనము ఒక ఫిక్స్డ్ మోడ్లో ఉంటాం. అంటే మన మైండ్ అనేది ఒక హ్యాబిట్కి అలవాటు పడి ఉంటుంది. సో ఈ హ్యాబిట్ని బ్రేక్ చేయాలంటే మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఫోర్స్ అనేది అవసరం. లైక్ గురువుల ద్వారా కానీ, ప్రవచనాల ద్వారా కానీ, లేదా వేరే వాళ్ళు ఆ పని చేయడం వల్ల వాళ్ళు పొందిన బెనిఫిట్స్ చెప్పడం వల్ల ద్వారా కానీ, వేరే వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ అనేది కోరుకుంటాం. సో ఆ ఇన్స్పిరేషన్ అనేది, ఆ మోటివేషన్ ఫోర్స్ వచ్చినప్పుడు మాత్రమే మన స్థితిని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. అంటే వాకింగ్ స్టార్ట్ చేయని వాడు రెస్ట్లో ఉన్నాడు అనుకోండి, వాకింగ్ స్టార్ట్ చేయాలి అన్న ఫోర్సు అతనికి వేరే వాళ్ళ నుంచి అందాల్సి వస్తుంది. అదేవిధంగా వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకా యోగా చేయాలి అన్నది స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంకొక ఫోర్స్, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఫోర్స్ గురువుల ద్వారా కానీ, లేదా అది బెనిఫిట్స్ పొందిన వాళ్ళని లేదా వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూడడం ద్వారా, యోగా చేస్తున్న వాళ్ళని చూడడం ద్వారా, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళ అనుభవాలు వినడం ద్వారా వాళ్ళ స్థితిని వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అంతేగాని వాళ్ళు ఏ ఫోర్స్ లేకుండా, ఏవి వినకుండా వాళ్ళకి వాళ్ళే మంచి మార్గంలోకి లేదా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వచ్చే ప్రయత్నం జరగట్లేదు. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చెప్పింది కూడా ఇదే. సో ఇదే విధంగా న్యూటన్స్ సెకండ్ లా తీసుకుంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అంటే ఏ వస్తువు అయినా కూడా ఎక్కువ మాస్ ఉంటే, ఎక్కువ వెయిట్ ఆర్ మాస్ ఉన్న పదార్థాన్ని కదిలించడానికి ఎక్కువ ఫోర్స్ అవసరమని చెప్పాడు. దిస్ ఈజ్ సెకండ్ లా. దీన్ని మన హ్యూమన్ మైండ్కి అప్లై చేస్తే మన హ్యూమన్ మైండ్ కూడా, మన హ్యూమన్ మైండ్ ఏంటి, మాస్ వెయిట్ ఏంటి అంటే ఇక్కడ హెడ్ వెయిట్ అనుకోవచ్చు, లేదా మనము ఒకటి అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఎంత ఫిక్స్డ్గా అదే విషయం గురించి ఉన్నాం. అంటే నన్ను చేంజ్ చేసుకునే స్థితి లేకుండా ఉండడం. అంటే ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నాను అనుకోండి, యోగా చేయడము అనే మార్పుని నేను అంగీకరించను.
ఎందుకు అంటే ఐఎమ్ రిజిడ్ ఇన్ మై మైండ్, అంటే నేను ఒక ఫిక్స్డ్గా రిజిడ్గా ఉన్నాను. నన్ను నేను మార్చుకునే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు అంటే ఐ హ్యావ్ మోర్ మాస్, అంటే ఎక్కువ వెయిట్, అంటే నేను క్యారీ చేస్తున్నాను ఈ విషయాన్ని. నేను వాకింగ్ చేయడము అనేది నేనే చేస్తున్నాను అన్న దాన్ని నేను మోస్తున్నాను. అందుకని నేను తొందరగా మార్పు చెందడానికి సిద్ధపడట్లే. సో అంటే నేను మార్పు చెందాలి అంటే నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కువ కావాలి. నేను ఎంత ఫిక్స్డ్గా ఉన్నానో అంత ఫోర్స్ నాకు వస్తే కానీ నేను మార్పు చెందను. సో ఇది సెకండ్ లా. సో న్యూటన్స్ థర్డ్ లా కూడా ఇదే చెప్తుంది. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ స్పీకింగ్ అబౌట్ లా ఆఫ్ కర్మ. అంటే మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం, ఫలితం అనేది గ్యారంటీ. అంటే పని చేయడం వరకు మాత్రమే నీ చేతిలో ఉంటుంది. పని చేసిన తర్వాత ఫలితం అనేది కంపల్సరీ మంచికి పుణ్యం, చెడుకి పాపం అనేది మన అకౌంట్లో పడిపోతుంది అని చెప్పారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా కర్మ సిద్ధాంతాన్ని కొందరు విశ్వసిస్తారు, మరికొందరు విశ్వసించరు. సో ఈ ప్రస్తుత కాలమానంలో కూడా దీన్ని పరిశీలిస్తే, సపోజ్ ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తిలో ప్రేమను చూడాలనుకుంటున్నారు అనుకోండి. మీరు ప్రేమను ఇస్తే ప్రేమ అనేది మళ్ళీ ఎదుటి వ్యక్తి నుంచి బయటకు వస్తుంది. అదేవిధంగా వేరే ఎమోషన్స్ కూడా, మీరు కోపంగా ఉంటే ఎదుటివారిలోంచి కోపాన్ని చూస్తారు. మీరు ఎదుటివారిని ద్వేషిస్తే మీరు ఎదుటివారిని కూడా మిమ్మల్ని ద్వేషించడం జరుగుతుంది. మీరు ఎదుటివారిలో 4 తప్పులు వెతికారనుకోండి, ఎదుటివారు మీలో 40 తప్పులు వెతుకుతారు. అంటే మీరు ఏదైతే ఇస్తున్నారో అది మళ్ళీ మీకు తిరిగి వస్తుందనేది ఇప్పటికిప్పుడే మనకు తెలిసిపోతుంది. కర్మ సిద్ధాంతం వరకు కూడా అవసరం లేదు, వెంటనే తెలుస్తుంది. సో మీరు ఏది కావాలనుకుంటే అది ముందు మీరు ఇవ్వాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్స్ థర్డ్ లా ఆల్సో. సో అంటే శాస్త్రవేత్తలు చెప్పింది మన నిజ జీవితంలో జరుగుతున్న దానికి కూడా దగ్గర సంబంధం ఉన్నది. అంటే సైన్స్ అనేది వేరేగా లేదు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ బోత్ ఆర్ టాకింగ్ సేమ్ థింగ్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో అయితే మరి సైన్స్, స్పిరిచువాలిటీ రెండిటికి డిఫరెన్స్ ఏంది? ఈ రెండింటిని ఏ విధంగా మనం చూడాలి అంటే, ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, స్పిరిచువాలిటీ ఈజ్ లేమ్ వితౌట్ సైన్స్. అంటే స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ లేమ్, అంటే కుంటిది, ముందుకు వెళ్ళదు. వితౌట్ సైన్స్ అంటే నవీన సమాజము, ఇంత ఆధునిక నవీన సమాజము ఎక్కడైతే మోడర్న్ సైన్స్ అనేది అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతున్నటువంటి ఈ రోజుల్లో స్పిరిచువాలిటీని విశ్వసించడానికి సైన్స్ అనేది చాలా అవసరం. సైన్స్ అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా, సైంటిఫిక్గా లేనటువంటి ఏ విషయమైనా కూడా అది మనుషులు విశ్వసించరు. సో అదేవిధంగా సైన్స్ మరి కరెక్టేనా, స్పిరిచువాలిటీ అవసరం లేదా అంటే, మూలాలు అంతా కూడా స్పిరిచువాలిటీనే. అంటే సైన్స్ విల్ బి బ్లైండ్ వితౌట్ స్పిరిచువాలిటీ. అంటే అన్నిటికీ మూలము, అన్నిటికీ ఉన్నటువంటి అండర్లయింగ్ ప్రిన్సిపల్స్, బేసిక్ సెటప్ అంతా కూడా స్పిరిచువాలిటీలోనే ఉంది. సో కాబట్టి సైన్స్ చెప్పే ప్రతి టెక్నాలజీ వెనుక, ప్రతి సిద్ధాంతం వెనుక స్పిరిచువాలిటీ అనేది అండర్లయింగ్గా, అంతర్లీనంగా తప్పకుండా ఉంది. సో కాబట్టి స్పిరిచువాలిటీ లేకుండా ఓన్లీ సైన్సే మాట్లాడితే ఇట్ ఈస్ లైక్ ఎ బ్లైండ్, ఇట్ ఈస్ నాట్ సీయింగ్ ది యాక్చువల్ ట్రూత్. మన ఋషులు అందించినటువంటి జ్ఞానం, విజ్ఞానము ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పారు. భూమిని భూగోళము అని అన్నారు. అంటే గోళాకారంలో ఉంటుందని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే
అది మనకి చెప్పారు. భూమికి ఇంకొక పేరుంది జగతి అని. అంటే గతి అంటే విచ్ హ్యాస్ ఎ మూమెంట్, అంటే భూమి తిరుగుతూ ఉంటుంది, భూమికి చలనం ఉంది అన్నది మన ఋషులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అది మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, తెలుసుకున్నారు. అందులోనూ మొదటిగా భూమి ఫ్లాట్గా ఉంటుందని, ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అని అన్నారు. ఆ తర్వాత ఎర్త్ ఈజ్ నాట్ ఫ్లాట్, ఎర్త్ ఈజ్ రౌండ్ అని తర్వాత తెలుసుకున్నారు. ఈ విధంగా శాస్త్రజ్ఞులు ఒకటి చెప్తారు, ఆ తర్వాత దాన్ని ఓవర్ రైట్ చేస్తూ ఇంకొకటి వచ్చి చెప్తూ ఉంటారు. సో కానీ స్పిరిచువాలిటీ అన్నది ఎప్పటికీ చేంజ్ కానటువంటి సత్యం, ఎప్పుడు ఎవ్వరు కూడా చేంజ్ చేయలేనటువంటి సత్యము. అది ఎప్పుడు ప్రమాణంగా అలాగే నిలబడి ఉంటుంది. సో కాబట్టి స్పిరిచువాలిటీ ఈజ్ ద బేసిస్ ఫర్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో కాబట్టి సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ లైక్ ఎ బ్లైండ్, అండ్ స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ లైక్ ఎ లేమ్. దాన్ని ముందుకు తీసుకెళ్ళలేం. స్పిరిచువాలిటీ ముందుకు వెళ్ళాలంటే సైన్స్ ఈజ్ ఎ మస్ట్, అండ్ సైన్స్ కెనాట్ సస్టైన్ ఆర్ విత్స్టాండ్ వితౌట్ స్పిరిచువాలిటీ, బికాస్ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఈజ్ స్పిరిచువాలిటీ. సో ఈ విధంగా ఒకదాన్ని ఇంకొక దాన్ని సపరేట్గా చేయలేము, రెండు ఒకటే. ఆ రెండింటినీ కలుపుకుంటూనే ముందుకెళ్ళాలి. సో అయితే ఈరోజు నవీన విజ్ఞానము ఇవన్నీ కూడా విశ్వసించని స్థితిలోకి ఎందుకు వెళ్తున్నాయి అంటే, ఈ స్పిరిచువాలిటీని సరైన దిశలో సరైన విధంగా సైంటిఫిక్ టెంపర్మెంట్తో చెప్పేటువంటి గురువులు లేకపోవడమే. సో గురువులు తన విజ్ఞానాన్ని తన అవసరాలకి వాడుకుంటూ, లేదా ఒక మూఢభక్తిలోకి తీసుకెళ్ళిపోయింది. అంటే జ్యోతిష్యం ద్వారా కానీ, లేదా సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా, ఎక్స్పెరిమెంటేషన్ లేకుండా, అనుభవపూర్వకంగా కాకుండా, పుస్తకాలలో ఉన్నది చదువుకొని పుస్తకాల్లో ఉన్నది చెప్పుకుంటూ అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండడం వల్ల ఇది దొంగ బాబాలుగా, లేదంటే మనలోని వీక్నెసెస్ని క్యాష్ చేసుకునే విధంగా దీన్ని ముందుకు వెళ్ళడం వల్ల అందరూ దీన్ని విశ్వసించలేకపోతున్నారు. కానీ రియాలిటీలో, నిజంలో మాత్రం స్పిరిచువాలిటీ ఈజ్ ది బేసిక్ థింగ్ విత్ విచ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ మూవింగ్. సో ప్రతి దాని వెనుక స్పిరిచువాలిటీ ఉన్నది. అయితే సైన్స్ దీన్ని నమ్మలేనట్టుగా ఉంటుంది. వాళ్ళు ఒకరోజు కొత్తగా కనుక్కొని ఆ విషయము ఆల్రెడీ దానికి బేసిక్ ప్రిన్సిపుల్ చూస్తే అది సృష్టిలో ఆల్రెడీ ఉన్నదే ఉంటుంది. ఆల్రెడీ మనం వైర్లెస్ టెక్నాలజీ ఎగ్జాంపుల్, భూమి గురించి ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో సైన్స్ ఏం చెప్తుందండి? ఆక్సిజన్, మనం తీసుకుంటున్నటువంటి మనకు ఆధారమైనటువంటి శ్వాస ఆక్సిజన్ అని చెప్తుంది. ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నామని చెప్తుంది సైన్స్. అయితే ఆక్సిజన్ను పుట్టిన పిల్లగాడికి ఏం సైన్స్ తెలుసు? ఏ బుక్లలో చదివిండు తను? పుట్టిన పిల్లగాడు ఆక్సిజనే ఎందుకు పీల్చుకుంటున్నాడు? సైన్స్ అంటే మరి అతను చదువుకోవాలి, తెలుసుకోవాలి, ఆ తర్వాత కదా పీల్చాల్సింది. అప్పటి వరకు పీల్చొద్దు ఆక్సిజన్. మరి తనకి ఎలా తెలుస్తుంది ఆక్సిజనే పీల్చాలని? మన బాడీ ఏ విధంగా హీల్ చేసుకుంటుంది? మన బాడీ హీలింగ్ మెకానిజం ఇట్స్ అన్ ఆటోమేటిక్ మెకానిజం. మనకున్నటువంటి రెస్పిరేటరీ సిస్టమ్, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా కంప్లీట్లీ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్ ఫర్ అవర్ మెటబాలిక్ యాక్టివిటీస్. అంటే సృష్టిలో మీకు ఏదైతే కావాలి అనేది, నీకు ఏదైతే అవసరమో అటువంటివన్నీ కూడా నీకు ఇచ్చేశారు. సో నీకు ఏం కావాలో అది, నీకు ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఇచ్చేశారు. ఇంకా మాట్లాడుకుంటే సృష్టిలో ఒక ఎకాలజీ ఉంది, ఒక బ్యాలెన్స్ ఉంది. ప్రతి దాంట్లోనూ ఒక బ్యాలెన్స్ ఉంది. అంటే ఇప్పుడు చెట్లకి, హ్యూమన్ బీయింగ్స్కి మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉంది. అంటే మనకు అవసరమైన ఆక్సిజన్ను చెట్లు మనకి ఇచ్చేస్తున్నాయి. మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని
చెట్లు పీల్చుకుంటున్నాయి. అంటే మనకు పనికిరానిది వేరే దానికి పనికొస్తుంది. అంటే ఒకదానికొకటి అవినాభావ సంబంధం అనేది కూడా ఉన్నది. సో అదేవిధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ని గమనించినట్లయితే ఇట్ టేక్స్ CO2 అండ్ వాటర్. సో CO2 ప్లస్ వాటర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ ఈస్ బికమింగ్ C6H12O6 అంటే పిండి పదార్థం కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆక్సిజన్. తన చెట్టు రిలీజ్ చేసినటువంటి ఆక్సిజన్ని మనం పీల్చుకుంటున్నాం. అయితే ద సేమ్ ప్రాసెస్ ఇట్ గెట్స్ రివర్స్డ్ ఇన్ హ్యూమన్ బాడీ సెల్. హ్యూమన్ బాడీ సెల్ ఏమవుతుంది, మనం తిన్న ఆహారము అంటే ఆ పిండి పదార్థము లైక్ ఆల్ త్రూ వెజిటేబుల్స్, ఆ పిండి పదార్థము తర్వాత మనం పీల్చుకుంటున్నటువంటి ఆక్సిజన్ బాడీలోని హ్యూమన్ బాడీలోని సెల్లో కంప్లీట్ ఫోటోసింథసిస్కి రివర్స్ అవుతుంది. లైక్ ది పిండి పదార్థం ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ CO2 ప్లస్ H2O. సో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద డివైడ్ అవుతూ ఆ డివైడ్ అయ్యేటప్పుడు అది పిండి పదార్థం ఏదైతే సన్లైట్ తీసుకుందో ఆ సన్లైట్ని మళ్ళా మనకి ఎనర్జీ లాగా ATP లాగా మనకి స్టోరేజ్ ఇస్తుంది. ఆ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకొని మన అవసరాలకి వాడుకుంటున్నాం, మన హ్యూమన్ యాక్టివిటీకి వాడుకుంటున్నాం. సో ఆ విధంగా చెట్టు లోపల ఏం జరిగిందో మన హ్యూమన్ బాడీలో కంప్లీట్గా రివర్స్గా జరుగుతుంది. అంటే ఎంతో చక్కని అనుబంధం అండ్ అవినాభావ సంబంధం అనేది మనము సృష్టిలో ఆల్రెడీ క్రియేట్ చేయబడ్డది. ఇది శాస్త్రజ్ఞులు క్రియేట్ చేసింది కాదండి, ఏ శాస్త్రవేత్త క్రియేట్ చేయలేదు దీన్ని. సో సృష్టిలో హ్యూమన్ బీయింగ్కి ఏది కావాలనో అది చెట్ల ద్వారా, చెట్టుకి ఏది కావాలనో అది హ్యూమన్ బీయింగ్స్ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి పరస్పర అవినాభావ సంబంధం అనేది ఈవెన్ ఇఫ్ యు గో అండ్ సీ ఎట్ ఎ హ్యూమన్స్ బాడీ సెల్ లెవెల్ అండ్ ద మెటబాలిక్ యాక్టివిటీ లెవెల్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సృష్టిలో ఒక సమతుల్యత అనేది ఆల్రెడీ ఉన్నది. సో మీ వాటర్ సైకిల్ తీసుకున్నా కూడా, వెదర్ సైకిల్స్ తీసుకున్నా కూడా, సో వాటర్ రెయిన్ ద్వారా వాటర్ రావడం, వాటర్ మళ్ళా సముద్రంలోకి వెళ్ళి నదుల ద్వారా సముద్రంలోకి వెళ్ళడం, సముద్రంలోంచి మళ్ళీ ఎవాపరేట్ అయిపోయి మళ్ళా మేఘాల ద్వారా మళ్ళా వర్షించడం, ఇవన్నీ కూడా ఒక సైకిల్ ఆటోమేషన్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో అలాంటి ప్రతిదీ సృష్టిని నడిపించడానికి కావాల్సిన ప్రతి విజ్ఞానం అనేది ఆల్రెడీ ఉన్నది. మనకు చూసే కన్నులు ఉంటే కనపడుతుంది. సో ఆ విజ్ఞానాన్ని మనము గమనించి అర్థం చేసుకొని మనల్ని మనం మార్చుకోవడము అనేది చాలా అవసరం. సో మరి ఏంటి కంక్లూజన్ ఏంటి? సో ఈ సైన్స్ స్పిరిచువాలిటీ రెండు అవసరమే, ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. మూల సూత్రాలన్నీ స్పిరిచువాలిటీలోనే ఉన్నాయి. సో అయితే మరి మనకి స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధాన్ని క్లుప్తంగా కంక్లూజన్ ఇస్తాను. సో మన శరీరాన్ని ఒక వెహికల్ అనుకున్నాం అనుకోండి. మన శరీరం ఒక వెహికల్ అయితే స్పిరిచువాలిటీ అన్నది దానికి ఇంజిన్ లాంటిది. స్పిరిచువాలిటీ ఈజ్ అన్ ఇంజిన్ అండ్ వేర్ వెహికల్ అవర్ బాడీ ఈజ్ లైక్ ఏ వెహికల్. సో స్పిరిచువాలిటీ అనే ఇంజిన్లో స్మార్ట్నెస్ అండ్ ఎంతూజియాజం అనే డ్రైవర్, అంటే మన కాన్షియస్నెస్, స్మార్ట్నెస్ అండ్ ఎంతూజియాజం అనే డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేస్తున్నప్పుడు పాజిటివిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనే పెట్రోల్ దానికి పోసుకుంటూ, పాజిటివిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనే పెట్రోల్ దాంట్లో పోస్తూ ప్రోగ్రెస్ అనే హైవే మీద పీస్ ఆఫ్ మైండ్ అనే ఏసీ వేసుకొని, హ్యాపీనెస్ అనే రేడియో స్టేషన్ ఆన్ చేసుకొని ప్రోగ్రెస్ అనే హైవే మీద వెళ్తూ ఉంటే అప్పుడు నెగిటివిటీ, పెసిమిజం అనేటువంటి స్మోక్, డస్ట్, స్పీడ్ బ్రేకర్స్ మన దారిలో వస్తూ ఉంటే అలర్ట్నెస్ అనే గ్లాసెస్ వేసుకుంటూ, కార్కి గ్లాసెస్ వేసుకుంటూ మన గోల్స్
అంటే స్టేషన్స్, మన గోల్స్ రీచ్ అవుతూ గాడెస్ అని మోక్షం అనేటువంటి దిశగా మనం వెళ్ళిపోతూ ఉండాలి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.